ఈ సబ్జెక్ట్ అనుకోని మీరు ఇప్పుడు ఫిబ్రవరి 6 రిలీజ్ వెళ్తున్నది దాదాపు అంటే ప్రీ ప్రొడక్షన్ కానీ ప్రొడక్షన్ అయిన తర్వాత కానీ దాదాపు ఒక నియర్లీ 3 ఇయర్స్ పట్టింది మీకు. ఎందుకు అంత అంటే ఒక వాస్తవమైన కథని చెప్పటానికి మీరు 3 ఇయర్స్ తీసుకోవటానికి ఏంటి రీజన్ ఏంటి అసలు? 3 ఇయర్స్ పట్టలేదండి, 2 ఇయర్స్ పట్టింది. సో అంటే యాక్చువల్గా అయితే 1 ఇయర్లోనే అయిపోవాలి. సో దీంట్లో గౌతమ్ వాసుదేవ్ మేనన్ ప్లే చేసిన ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ కాస్టింగ్ నాకు కుదరలేదు. దానికోసం 6 నెలలు షూటింగ్ ఆపాను. మిగతాదంతా అయిపోయింది. యాక్చువల్గా ఎర్లీ 2025 అని అనౌన్స్ చేశాను. ఇప్పుడు ఎర్లీ 2026 రిలీజ్ అవుతుంది. బట్ ఆ క్యారెక్టర్ కోసం 6 నెలలు స్టక్ అయిపోయాను. బెటర్ కాస్టింగ్ వెళ్దాం, కొంచెం అటు హిందీ వెళ్దామా, ఇటు వేరే అనే ప్రాసెస్లో. ఏంటి మీరు అనుకున్న ఆప్షన్ ఏంటి అసలు ఫస్ట్ ఆ క్యారెక్టర్కి? ఫస్ట్ ఆప్షన్ అయితే ఈయనే, గౌతమ్ వాసుదేవ్ మేనన్ కథ రాసినప్పుడు. కానీ ఇంకొంచెం కమర్షియల్గా ఏమైనా వెళ్దాం, ఒక ఎవరన్నా తీసుకొస్తే ఇంకా బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో కొన్ని పేర్లు అనుకోవడం జరిగింది. అవి మనం ఇప్పుడు చెప్తే బాగుండదు, తప్పకుండా మీతోనే నేను ఆఫ్టర్ రిలీజ్ చెప్తాను.